నేను ఏ రోజు ఈ కమిటీల్లోకి రాలేదు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరితో నేనున్నాను, కానీ ఇప్పుడు ఇందులోకి నేను రాలేదు. ఎందుకంటే నాది దైవ పని, దేవుని సేవ, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అనుకున్నాను. కానీ జార్జి శ్రీమంతులు గారిని నేను ఎరుగుదును, చాలా దగ్గరగా ఎరుగుదును. వారితో పాటు రాజేష్ బాబు గారు, శ్యామ్ గారు, రవిబాబు గారు, అలాగనే మన మధ్యలో మాట్లాడిన దైవజనులు క్రిస్టోఫర్ గారు, వీరందరూ నాయకత్వం వహించి గతంలో ఎన్నో బలమైన కార్యాలు చేశారు క్రైస్తవుల పక్షముగా. ఐసిఎఫ్, ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్, నేటి క్రైస్తవ సమాజానికి ఒక ధైర్యం కావాలి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినప్పుడు ఆ ప్రజలకి ఒక యాజకుడు ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు. యాజకుడు అహరోన్ అయితే నాయకుడు మోషే. యాజకత్వం ఒకటే కాదు, యాజకుడు చేసే పని సువార్త ప్రకటిస్తాడు, అనేకులను ప్రభు తట్టు నడిపించే ప్రయత్నం చేస్తాడు. మరి నాయకుడు సమస్యలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, వాళ్ళకి ఎదురైనటువంటి క్లిష్ట పరిస్థితులలో వారిని ధైర్యపరిచి భరోసా ఇచ్చి ముందుకి నడిపిస్తాడు. ఈ స్టోరీ అంతా మనం ఐగుప్తు నుంచి కానాను ప్రయాణంలో మనం చూస్తాం. అలాగన జార్జి శ్రీమంతులు గారు కానీ, వారి యొక్క బృందము కానీ, ఎన్నోసార్లు వాళ్ళతో నేను కారులో తిరిగాను, ఆ సందర్భాన్ని బట్టి వెళ్ళాను, కానీ ఎక్కడ నేను అందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇది రిజిస్ట్రేషన్ చేసే సమయంలో కూడా నన్ను అడిగారు, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు తెలియదు దానికోసం. కానీ వారు చేసిన పోరాటాలు, ఉద్యమాలు చూసినప్పుడు, అంటే ఎవరో పిలిచారని వాళ్ళతో మనం వెళ్ళి, నా ఆలోచన ఎలా ఉంటుందని అంటే, పిలిచారు కదా కూర్చుని కాసేపు వచ్చేద్దాం అనే పనులు చేయబుద్దేది. ఇన్స్పైర్ అవ్వాలి. ఏదన్నా ఆ బాధ్యతను మనం తీసుకున్నప్పుడు రేపొద్దుటి వాళ్ళతో నేను నడవగలనా నడవలేనా, నా సామర్థ్యం కూడా తెలియాలి. సామర్థ్యం లేనోళ్ళు కూడా వచ్చేసి అందులో సభ్యత్వం పొందినంత మాత్రాన ముందు ఐసిఎఫ్ కుంటుపడిపోద్ది నాకు తెలిసి. ఎందుకంటే దానికి ఆ పవర్ సరిపోదు. కనుక వచ్చేవాళ్ళు ఎవరైనా ఎలా ఉండాలంటే చాలా ఫోర్స్డ్గా మనసులోనే ముందు సిద్ధపడి, రానున్న దినాలలో దీంతో నేను నడాలి, వాళ్ళతో నేను ఈ పోరాటంలో పాలుపంపులు పొందాలి, క్రైస్తవ సమాజానికి నేను ఒక చిన్న సహకారిగానైనా ఉండాలి అనే తపన ఉంటే తప్ప ఇది ముందుకి వెళ్ళదు. లేదనంటే ఇలా షోగానే చాలా సమావేశాలు నాకు తెలుసు, చాలా బ్యానర్లు ఉన్నాయి, చాలామంది నన్ను పిలిచారు. గతంలో నేను కొన్నింటిలో ఉన్నాను, ఇప్పుడు పూర్తిగా బయటకు వచ్చేసాను. ఎందుకంటే అది బ్యానర్ వరకునే అయిపోయింది. కానీ ఐసిఎఫ్ అలాగ లేదు. దాని బయలా చూసినా, లేకపోతే దాని బయోడేటా చూసినా, చాలా విషయాలు, చాలా పోరాటాలు పేపర్ మీదే కాదు, మేము ఎరిగిన వాళ్ళం. కనుక నేను చాలా సంతోషపడుతున్నాను జార్జి శ్రీమంతులు గారి యొక్క నాయకత్వాన్ని బట్టి. ఒకసారి దైవజనులతో నేను వెళ్ళాను ఒక ఆయన దగ్గరికి. ఆయన అన్నారు, జార్జి శ్రీమంతులు గారు, మీ పోరాటాలు నాకు ఇంకా గుర్తున్నాయి, మీరు మౌనమైపోయారు, ఇలాగనుంటే నేటి క్రైస్తవ్యానికి మీలాంటి వాళ్ళు కావాలి, కనుక మీరు మరలా దీన్ని ఫోర్స్లోకి తీసుకొచ్చి క్రైస్తవులకి అండగా నిలబడాలి అని ఒక పెద్ద ఆయన అన్నాడు. అప్పుడు నేను కూడా ప్రక్కనే ఉన్నాను. అలాగనే ఈరోజు దైవజనులకి, నాలాంటి చిన్న చిన్న సేవకులను కూడా నా వరకు నేను ఆ భరోసా ఇస్తాను, నేను కూడా మీతో ఉంటాను అని. ఇప్పటివరకు నేను ఎప్పుడు అనలేదు ఆయనతో ఈ మాట. రెండవది, సామాజిక వర్గం అంటే దళిత క్రైస్తవ సామాజిక వర్గం మెయిన్ థీమ్ అదే ఇందులో. ఎందుకంటే దళితులు క్రైస్తవులుగా మారకూడదు, క్రైస్తవులుగా మారితే వాళ్ళు దళితులు కారు, అలా మారితే వారికి ఉన్న హక్కులు ఉండవు అని ఎక్కడో చోట ప్రభుత్వాలు కూడా ఎలా చేస్తున్నాయంటే అంతా ఒకేసారి ఆ ఫోర్స్ తీసుకొత్తలేదు. ఒకసారి ఇంకో మండలంలోని, ఒకసారి ఇంకో మండలంలోని, అక్కడ పెళ్లి సర్టిఫికేట్ మనం ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు. ఇలా పెద్దాపురం వస్తే ఇక్కడ మండలంలో తీసుకోవడం లేదు, పెద్దాపురం తీసుకుంటే కాకినాడలో తీసుకుంటలేదు. అంటే అన్ని చోట్ల లేదు. అంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు, క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు, పరోక్షంగా భయపెడుతున్నారు.
ఎవరు కూడా క్రీస్తుని అంగీకరించకుండా చేసే పనుల్లో నువ్వు దళితుడు కదా, రేపొద్దుట మందిరానికి వెళితే నీకు వచ్చే రాయితీ రాదు, లేకపోతే నీకు వచ్చే బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏది రాదు, ఈ ఆరోగ్యశ్రీ వర్తించదు, నీ కార్డు ఉండదు, ఇలా రకరకాల భయాలతో మానవులు సందిగ్ధంలో ఈరోజు మందిరాలు కూడా మానేసే వాళ్ళు ఉన్నారు. కనుక ఒక దైవజనుడిగా లేక సేవకులుగా దీన్ని మనం కూడా సీరియస్గా తీసుకుని వీరి వెనకాల మనం కూడా నిలవబడితే మన వెనకాల మన సంఘాలు కూడా నిలవబడతాయి. భవిష్యత్ కాలంలో ఏదైనా పోరాటం చేసినప్పుడు ఒకరు వాయిస్ ఇవ్వడం వేరు, 10 మంది కలిసి వాయిస్ ఇవ్వడం వేరు. దానికి బలం ఉంటుంది, దీనికి బలం ఉండదు. ఒక్కడు మాట్లాడితే బలం ఉండదు. అందుకనే నాయకత్వం అనేది, సరైన లీడర్షిప్ అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, నాయకుడు అనేవాడు నాయకులను తయారు చేస్తాడంట. అది సరైన నాయకత్వం. నాయకుడు ఎప్పుడు సింగిల్గా ఉండిపోవడం, అది నిజమైన లేక సరైన నాయకత్వం కాదు. నాయకుడు ఎప్పుడు నడుస్తూ ఎవరిని తయారు చేయాలా? నాయకులను తయారు చేయాలి. అది రియల్ లీడర్షిప్. కనుక జార్జి శ్రీమంతులు గారి యొక్క ఆలోచన కూడా అదే. ఎందుకంటే మేము చాలాసార్లు మాట్లాడుకుంటాం కనుక, దగ్గరగా ఇలా మీటింగ్లో కూర్చున్నాం కనుక పొదుపుగా కూర్చున్నాం. మామూలుగా అయితే చాలా మనసు విప్పి ఒకరి హృదయాల్లో ఉన్న ఆలోచనలు ఒకరు పంచుకుంటూ ఉంటాం. కనుక వారిని నేను అభినందిస్తున్నాను. భవిష్యత్తు కాలంలో ఈ సామాజిక వర్గానికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ వెనకబడిపోయి క్రైస్తవ విశ్వాస జీవితంలో ముందుకు రాలేక ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు కానీ, సంఘాలలో మందిరాలు కట్టకుండా ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా ఎవరైనా మందిరం కట్టాలని అంటే నీకు అది ప్రూఫ్ ఉండాలి, లేకపోతే అప్రూవల్ ఉండాలి, ప్లాన్ ఉండాలి, నిన్ను ఎవడ